పొద్దు మూకుతుంటే చాలు పక్షులన్నీ తమ తమ గూటికి చేరుకుంటాయి. మనుషులు ఇండ్లలో తలుపులు వేసుకొని నిశ్శబ్దంగా ఉంటారు. అలాంటప్పుడే ఊరు చుట్టుపక్కల భయంకరమైన దుష్టశక్తులు నిద్రలేస్తాయి. ఈరోజు నేను మీతో చెప్పుకోబోయే స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. ఈరోజు నేను ఇలాంటి కథ ఆధారంగానే మీ అందరి ముందుకు ఒక భయంకరమైన స్టోరీని తీసుకొని వస్తున్నాను. ఈ స్టోరీని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా భయంకరంగా ఉంటుంది. సరిగా 1987వ సంవత్సరం. ఆ రోజుల్లో రోడ్డు రవాణా సౌకర్యాలు కానీ కనీస రహదారులు కానీ లేనటువంటి సమయం అది. అప్పట్లో రైతులంతా తమ తమ పంటలను పండించి వాటిని బండిపైన పక్క ఊర్లలో తీసుకెళ్లి అమ్మేవాళ్ళు. ఆ రోజుల్లో రైతులకు చాలా కష్టాలే ఉండేవి. వాళ్ళు ఎటు వెళ్లాలని కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎడ్ల బండి సహాయంతోటే వెళ్లేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో మూటలు కొట్టి పంటలు పండించి ఆ పంటనంతా వేరే గ్రామంలో రైస్ మిల్ దగ్గర అమ్ముకునేవాళ్ళు. అయితే ఆ ఊరు పేరు నాగులకొండ. అదే గ్రామానికి చెందిన రామయ్య, సూరయ్య ఇద్దరు ప్రాణ స్నేహితులు. వాళ్లకు ఆ మధ్యనే పంట బాగా చేతికి వచ్చింది. అయితే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ఎద్దుల బండిలో ఆ పంటనంతా తీసుకొని ఆ పక్క గ్రామానికి వెళ్లి అమ్ముకోవాలని చూస్తారు. ఆ గ్రామం చాలా దూరమే ఉంటుంది, కానీ దూరంగా ఉన్న గ్రామంలో అమ్ముకొని రావాలని అనుకుంటారు. ఆ గ్రామం దాదాపుగా ఈ ఊరు నుంచి ఒక 20 మైళ్ళ దూరాన ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం వరకే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ పంటని బండిలో లోడ్ చేస్తారు. అలా లోడ్ చేసి ఎడ్ల సహాయంతో ఆ బండిని అల్లిస్తూ ఇంకా గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఆ రోజులో ఎటు చూసిన గుట్టలు, కొండ ప్రాంతాలు, అడవులు మాత్రమే ఉండేవి. దారి సరిగా ఉండేది కాదు. వాళ్ళు ఎంతకైనా సరే వెంబడి ఒక లాంతర్ని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే ఏ సమయం ఎట్లా ఉంటుందో చీకటి పడితే లాంతర్ సహాయంతో రావాలనుకుంటారు. కానీ ఆ రోజు నిండు పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజు వాళ్ళిద్దరు ఇంకా ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. దారంతా కంకర తేలి మట్టి గుంతలతోటి ఉంది. బండి నిదానంగా వెళ్తుంది. ఎంత సమయమైనా సరే మెల్లగా వెళ్ళాలని అలాగా అల్లిస్తూ వెళ్తున్నారు. ముందల రామయ్య, వెంక, సూరయ్య వీళ్ళిద్దరు కలిసి ఇంకా ముందుకు వెళ్తున్నారు. అలా చాలా దూరం ప్రయాణం చేశారు. దాదాపుగా చాలాసేపు సమయం తర్వాత ఆ రైస్ మిల్ దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ కూడా ఎంతో సమయం గడిచింది. అక్కడకు వెళ్ళి కాసేపు కూర్చొని ఎడ్లను ఒక చెట్టు దగ్గర కట్టేసి తర్వాత పంటనంతా ఆ రైస్ మిల్లో అమ్మారు. వాళ్ళు పట్టి ఇచ్చే వరకు చాలా సమయం పట్టింది. చూస్తూ ఉండగానే చీకటిని తొలుచుకొని చందమామ నిగనిగ మెరుస్తూ ఉన్నాడు. ఆ రోజు వెన్నెల కాంతి ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది. పంట నమ్మిన తర్వాత రామయ్య, సూరయ్య ఆ పట్టిని తీసుకొని ఇంకా ఎడ్లను అల్లించుకుంటూ ఎడ్ల బండిపైన తిరుగు ప్రయాణం అవుతారు. ఆ రోజు వెన్నెల కాంతికి రోడంతా చాలా బాగా కనబడుతుంది. లాంతర్ అవసరం కూడా లేదు. ఇంకా ఎడ్లు సైగతోటి ఆ రోడ్డు పైన వెళ్తూ ఉన్నాయి. రామయ్య, సూరయ్య బండిలో కూర్చొని అమ్మగా వచ్చిన డబ్బులను చూసి చాలా సంతోషపడుతున్నారు. మన పంట పండిందని అనుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ కొద్ది దూరం రాగానే మంచి నాటుసారా తాగాలని వాళ్ళకు బుద్ధి పుట్టింది. పక్కనే రోడ్డు పక్కన నాటుసారా అమ్ముతున్నారు. ఇంకా అక్కడ ఆగి నాటుసారా తాగి ఇంకా బండి ఎక్కుతారు. బండి ఎక్కి ముందుకు ప్రయాణం కొనసాగించారు. సరిగా సమయం 9:30 అవుతుంది. అలా కొద్ది దూరం వెళ్ళగానే అప్పుడు రామయ్య ఇలా అంటున్నాడు, రే సూరయ్య, మనం ఇదే రోడ్డు గుంట వెళ్తే చాలాసేపు సమయం పడుతుంది. ఆ ముందు వెళ్ళగా బొందలగడ్డ అని దారి ఉంటుంది. ఆ దారి గుంట వెళ్దాం, తొందరగా వెళ్ళిపోతాం అని అంటాడు. అలా అనగానే సూరయ్య ఇలా అంటాడు, ఏందిరా ఎప్పుడు వెళ్ళని దారిలో వెళ్ళడం ఏంది, ఇదే దారిలో వెళ్దాం, లేట్ అయినా సరే అని సూరయ్య అంటాడు. అలా అనగా లేదు ఏం కాదు, మనం తొందరగా వెళ్ళాలంటే ఇదే దారి మంచిది అని సూరయ్యకు నచ్చజెప్తాడు. సూరయ్యకు ఆ దారి గురించి అస్సలు తెలియదు. చాలాసార్లు విన్నాడు కానీ ఆ దారి గురించి సరిగా తెలియదు. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఎద్దులకు మెడలో ఉన్న గంటలు గల్లమని ఊగుతూ ఉన్నాయి. ఇంకా నిశ్శబ్ద వెన్నెల్లో రోడ్డును చూస్తూ ముందుకు ప్రయాణిస్తున్నారు. రోడ్డంతా ఎంతో అందంగా కనబడుతుంది. చుట్టుపక్కల దూరాన కొండలు, రోడ్డు పక్కన చెట్లు చాలా భయంకరంగా కనబడుతున్నాయి. బాగా వెన్నెల కురుస్తూ ఉంది. రామయ్యకు, సూరయ్యకు ఆ వెన్నెల కాంతిలో వెళ్తూ ఉంటే ఎంతో ఆనందం ఇస్తుంది.
అలా సరిగా ఆ బుందలగడ్డ దారి రాగానే రామయ్య ఎడ్లను ఒక్కసారిగా ఆ దారికి మళ్లిస్తాడు. ఆ దారి గుంట అన్ని చెట్లు, భయంకరమైన పొదలు ఉంటాయి. ఇంకా దారి కూడా సరిగా ఉండదు. అంత మట్టితోటి రోడ్డు ఉంటుంది. చీకటి పడితే చాలు ఆ దారిలో ఎవరు వెళ్ళరు. కాని వీళ్ళు మాత్రం ఆ రోజు వెళ్తున్నారు. ఆ దారిలోకి చేరుకోగానే ఎందుకో సూరయ్యకు అనుమానం వచ్చింది. రే రామయ్య, ఈ దారేంద్ర ఇంత భయంకరంగా ఉంది. నేను ఇన్ని రోజులు ఇక్కడి నుంచి వచ్చాను కానీ ఈ దారిలో రాలేదు అని రామయ్యని అడగగా, రామయ్య కూడా సూరయ్య తోటి ఒక విషయం దాచిపెడతాడు. ఆ దారి పేరు బొందలగడ్డ. ఎందుకంటే చీకటి సమయాన ఎవ్వరు కూడా ఆ దారిలో వెళ్ళరు. ఆ దారిలో భయంకరమైన దయ్యాలు తిరుగుతాయని పుకారు ఉంది. ఈ విషయం రామయ్య సూరయ్యకి చెప్పాడు. సూరయ్య కాస్త పిరికివాడైనప్పటికీ కూడా తెలివైనవాడు. రామయ్య ఆ విషయాన్ని దాచిపెట్టి ఆ దారిలో ఏమి ఉండదని ధైర్యంగా వెళ్తాడు. ఇంకా రామయ్య ఏ విషయాలు సూరయ్యకి చెప్పకుండా ఆ దారిలో బండి నల్లిస్తాడు. కానీ సూరయ్యకి మాత్రం భయం వేస్తుంది. ఆ దారిలోకి చేరుకున్నప్పటి నుంచి చల్లటి గాలి వాళ్ళ శరీరాలకు తాకుతుంది. రే రామయ్య, ఏందిరా ఈ దారిలోకి రాగానే ఇలాంటి చల్లటి గాలి వస్తుంది అని సూరయ్య రామయ్యతో అంటాడు. రామయ్య మాత్రం అలాంటిది ఏమీ లేదులేరా, ఇదంతా నీ భ్రమ, తొందరగా వెళ్ళిపోతాంలే అని ధైర్యం చెప్పి ముందుకు పోతూనే ఉన్నారు. అలా ముందుకు వెళ్తూ ఉంటే చుట్టుపక్కలంతా భయంకరమైన గాలి వేస్తుంది. దూరంగా నక్కల శబ్దాలు వస్తున్నాయి. సూరయ్యకు భయం వేస్తుంది. ఏ రామయ్య, ఈ దారి కూడా తీసుకొచ్చావు గాని ఏందిరా ఈ శబ్దాలు, నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు. లేదు లేదు, ఏం భయపడకు, అలాంటిది ఏమీ లేదు, నువ్వు భయపడకుండా ఉండోయ్, నేను ఉన్నాను కదా నీ పక్కన అంటూ ధైర్యం చెప్తాడు. అలా కొనసాగుతున్న వాళ్ళ ప్రయాణంలో ఒక్కసారిగా రోడ్డు ముందల ఒక ఆకారం కనబడుతుంది. ఎడ్లు ఉన్నట్టుండి ఆగిపోతాయి. రామయ్యకు ఏం అర్థం కాదు. ముందు చూస్తే ఒక ఆకారం నిలబడి ఉంది. ఎర్ర చీర కట్టుకొని పొడవాటి జుట్టుతోటి నిలబడి చెయ్యి ఊపుతుంది. ఒక్కసారిగా సూరయ్య కూడా చూస్తాడు. కాని గుండె ఆగినంత పని అయిపోయింది. రే రామయ్య, ఎవర్రా అది అని అంటాడు. రేయ్, భయపడకురా, ఎవరో చెయ్యి ఊపుతున్నారు, సహాయం కోసం కావచ్చు అని అంటాడు. ఇంకప్పుడు రామయ్య బండి దిగి ముందుకు వెళ్తాడు. అలా వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి వయసు 38 సంవత్సరాలు అలా ఉంటుంది. చెయ్యి ఊపుతూ రామయ్యకు కనబడింది. రామయ్య దగ్గరికి వెళ్ళి, ఎవరమ్మ నువ్వు, ఇంత చీకట్ల రోడ్డుకి ఎదురుగా నిలబడి చెయ్యి ఊపుతున్నావు అని అంటే ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడుపును చూసిన రామయ్య, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. అప్పుడు ఆమె, అయ్యా, నా భర్త నన్ను కొట్టాడయ్యా, ఆ దెబ్బలు తాళలేక రోడ్డుపై నుంచి వెళ్తున్నాను. ముందు వస్తే మా అమ్మగారు ఊరు వస్తుంది, ఆ ఊర్లో దిగుతానయ్యా, ఈ దెబ్బలు భరించలేకపోయాను అని ఏడుస్తుంది. ఏమైందమ్మా అసలంటే జరిగిందంతా చెప్తుంది. ఏదేదో కల్పించి చెప్తుంది. ఆ మాటలను విన్న రామయ్య జాలిపడి, సరే అమ్మా, రా మరి బండిలో ఎక్కు, నిన్ను మీ ఊరు దించుకుంటూ వెళ్తాను అని అంటాడు. ఆమె అప్పుడు ఎంతో సంతోషపడి, చాలా సంతోషమయ్యా అని ఇంకా వెనకాల వచ్చి బండి ఎక్కుతుంది. రామయ్య ముందుకు వస్తాడు. సూరయ్య అమ్మాయి వైపు చూస్తాడు. ఆ అమ్మాయి చూడడానికి బాగుంది, కానీ జుట్టంతా విరబోసుకొని కొద్దిగా వెరైటీగా ఉంది. రామయ్యకు ఏం అనుమానం లేదు, సూరయ్యకు మాత్రం అనుమానం వస్తుంది. ఇంకా బండిలో ఎక్కిన తర్వాత ఎడ్లను అల్లిస్తే సరిగా ముందుకు వెళ్ళట్లేవు. ఒక్కసారిగా రామయ్య కొరడను తీసుకొని కొడతాడు. ఒక్కసారిగా రామయ్య ఎడ్లని గట్టిగా అల్లిస్తాడు. ఎడ్లు ముందుకు కదులుతాయి, మున్పట్లా మాత్రం పోవట్లేవు. రామయ్య వెనుకకు చూసి, అమ్మా, ఏం భయపడకు, నిన్ను మీ ఊరు దింపి వెళ్తామని రామయ్య చెప్తాడు. సూరయ్య ఆమె వైపు చూస్తాడు. అలా ఇంకా ముందుకు ప్రయాణం కొనసాగించారు. ఆమె వెనకాల కూర్చొని కాళ్ళు కిందికి వేసుకొని ఊపుతూ దారిని చూస్తుంది. సూరయ్యకు ఏం అర్థం కావట్లేదు. తల అటుగా ఉంది. అసలు సూరయ్యకు చాలా భయం వేస్తుంది. అసలు ఎవరిది? సూరయ్యకు చాలా భయం వేస్తుంది. తన వైపే చూస్తూ కూర్చున్నాడు. వెన్నెల కాంతి చాలా భయంకరంగా కనబడుతుంది. ఇంకా బండి అలా ముందుకు వెళ్తూ ఉంటే సూరయ్య, రామయ్య ఒకరినొకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. బండిలో వెనకాల ఆ అమ్మాయి కూర్చొని ఉంది. ఎందుకో ఏమో సూరయ్యకు ఆ అమ్మాయితో మాట్లాడాలని అనిపించింది. అమ్మా, ఎవరమ్మా, ఇంత చీకట్లో గొడవ ఎందుకు పడ్డావు, అసలు ఏం జరిగిందని అంటే ఆమె ఉలుకు లేకుండా పలుకు లేకుండా అలాగే ఉంది. నిన్నేనమ్మా, ఏం జరిగింది అసలు అని మరొకసారి
సూరయ్య అడుగుతాడు. అలా అడగగానే అప్పుడు రామయ్య, రేయ్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళ ఊర్లో దించి వెళ్దాంలే, నువ్వు ఇబ్బంది పెట్టకని ముందు నుంచి అంటాడు. నాకెందుకు వచ్చిందిలే అంటూ సప్పుడు చేయకుండా కూర్చున్నాడు సూరయ్య. సరిగా బొందలగడ్డ రానే వచ్చింది. అలా బొందలగడ్డ రాగానే గాలి వేగం పుంజుకుంది. వాళ్ళ బండి చుట్టూ భయంకరమైన సుడిగాలి వస్తుంది. అప్పుడే వెనుక నుంచి బండి ఆపండి, ఒక భయంకరమైన గొంతు వినిపించింది. అది ఎవరిదో కాదు, ఆ అమ్మాయిది. ఒక్కసారిగా బండి ఆగింది. రామయ్య, ఏమైందమ్మా, బండి ఎందుకు ఆపమన్నావు అని అడగగా, నా ఊరు వచ్చేసింది, నేను ఇక్కడ దిగాలి అని అంటుంది. మీ ఊరు ఇంకా రాలేదు కదా అని సూరయ్య అనగా, ఇదే నా ఊరు బొందలగడ్డ, ఇక్కడే ఉంటాను అని గట్టిగా అరిచింది. అలా అరవగానే సూరయ్యకు గుండెకాయ జారిపోయినంత పని అయిపోయింది. అది బండి మీద నుంచి దూకింది. అలా దూకి తల వంచుకొని బండి ముందుకు పోయి నిలబడింది. అప్పుడు రామయ్య, ఏమైందమ్మా అలా మాట్లాడుతున్నావు, ఇక్కడెందుకు దిగావు అని అనగా, ఇదే నా ఊరని చెప్పాను కదా, మీరు కూడా నాతో పాటే రావాలి, మిమ్మల్ని వెళ్ళనివ్వను అంటూ ఒక్కసారిగా తల పైకెత్తింది. అలా తల పైకెత్తగానే తన ముఖమంతా తెల్లగా పాలిపోయి భయంకరంగా కళ్ళు మెరుస్తూ వికారంగా కనబడింది. అప్పుడే వస్తున్న భయంకరమైన గాలికి జుట్టంతా గాల్లో ఎగురుతుంది. రామయ్యకు సూరయ్యకు వణుకు పుట్టింది. అది మనిషి కాదు, దయ్యం. అప్పుడే వెనక నుంచి సూరయ్య భయపడుతూ, రే రామయ్య, అది దయ్యం రా, నేను చెప్పాను కదా ఈ దారిలో రావద్దంటే నా మాట వినలేవు అని ఏడుస్తాడు. రే భయపడకరా, ఏం కాదు అని రామయ్య ధైర్యం చెప్తాడు. అది మాత్రం నవ్వుతూ ఉంది. అది ఎద్దుల ముందుకు రాగానే ఎడ్లు వెనుకకు జరుగుతూ ఉన్నాయి. చాలా భయంకరమైన ముఖం అది. దాన్ని చూస్తూ రామయ్య సూరయ్య వణుకుతున్నారు. బండి నుంచి దిగలేకపోతున్నారు. అది దిగండిరా, బండి దిగండి, మిమ్మల్ని వదిలిపెట్టను, మీ ప్రాణాలు నా చేతుల్నే పోతాయి అంటూ ఒక్కసారిగా బండి వెనుకకు వచ్చి బండిలో ఎక్కి రామయ్యని సూరయ్యని కింద పారేసింది. వాళ్ళిద్దరిని ఇంకా అలా కింద పాడేసి వాళ్ళని కొడుతూ ఉంది. రామయ్యకు సూరయ్యకు భయంకరమైన దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎడ్లు మాత్రం కాళ్ళు దూవుతున్నాయి. ఎడ్లు కూడా దడుచుకుంటున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ దయ్యం ఇంకా వాళ్ళిద్దరినీ కాళ్ళు పట్టుకొని ఆ బొందలగడ్డ దిక్కు గుంజుకొని పోతుంది. రామయ్య సూరయ్య ఏడుస్తూ ఉన్నారు. కాపాడమని గట్టి అరుస్తూ ఉన్నారు. కానీ అది వదలడం లేదు. అది ఇంకా భయంకరంగా నవ్వుతూ ఉంది. రోడ్డు పైన ఎడ్లు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. సరిగా ఆ బొందలగడ్డ దారిలోకి గుంజుకొని పోతూ ఉంటే రామయ్యకు ఏం ఆలోచన వస్తలేదు. సూరయ్య మాత్రం తెలివిగా ఆలోచించి దయ్యానికి ఇత్తడి లేదా ఇనుముతోటి బెదిరిస్తే అదురుకుంటాయి, దగ్గరికి రావు అని అప్పుడే ఆ దయ్యం నుంచి దుల్పాయించుకొని బండి వరకు పరిగెత్తుకొని వస్తారు రామయ్య సూరయ్య. అది నవ్వుతూ, ఎక్కడికి వెళ్తారా, ఎక్కడికి వెళ్ళలేరు, మీ చావు నా చేతిలోనే రాసిపెట్టుంది అంటూ వెంటపడుతుంది. అప్పుడే సూరయ్య తెలివిగా ఆలోచించి ఎద్దు మెడలో ఉన్న గంటల గొలుసును తీసుకుంటాడు. ఆ గంటల గొలుసును తీసుకొని దయ్యాన్ని కొడతాడు. అలా కొట్టగానే ఆ ఇత్తడి గంటలు ఆ శబ్దానికి ఆ దెబ్బలు తాళలేని దయ్యం వెనుకకు జరుగుతుంది. కోపంగా బుసలు కొడుతుంది. ఆ చేతిలో ఉన్న గంటలు ఊగుతూ ఉన్నాయి. అప్పుడే సూరయ్య ఇలా అంటాడు, రే సూరయ్య, ఈ గంటలు మన చేతిలో ఉండగా ఈ దయ్యం మననేం చేయలేదు, తొందరగా బండి ఎక్కు, అల్లించు అంటూ అనగానే ఇద్దరు బండిలో ఎక్కి ఆ ఎడ్లను అల్లించారు. ఎడ్లు గట్టిగా అరుస్తూ లెంకలు వేశాయి. ఆ వెనకాల దయ్యం వెంటబడుతూ ఉంది. కానీ సూరయ్య చేతిలో ఆ గంటలు ఉన్నంత వరకు ఆ దయ్యం ఏం చేయలేకపోతుంది. గాల్లో వస్తుంది, గాలి లేపుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు భయపడకుండా స్పీడ్గా వెళ్తున్నారు. సరిగా పొలిమేర రాని వచ్చింది. ఆ పొలిమేర రాగానే ఆ దయ్యం ఒక్కసారిగా సూరయ్యను పట్టుకోబోయింది. ఇంకా ఏం ఆలోచించకుండా హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ ఆ గొలుసు గంటలతోటి ఆ దయ్యాన్ని మరొకసారి గట్టిగా బాదుతాడు. ఆ దెబ్బలు తాళలేక అది దూరం వెళ్లి పడుతుంది. ఇంకా వీళ్ళిద్దరు పొలిమేర దాడుకుని లోపలికి వస్తారు. బండి ఆపుకుంటారు. ఆ దయ్యం పొలిమేర అవతల నిలబడి భయంకరంగా అరుస్తూ నిప్పులు కక్కుతూ అడవిలోకి మాయమైపోయింది. తర్వాత అంతా తలుచుకొని చాలా భయపడతారు. తర్వాత ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా అర్ధరాత్రి పూట రాలేరు. మొత్తానికి ఈ కథ ఇలా ముగిసింది. ఇందులో సూరయ్య సమయస్ఫూర్తి వల్ల ఆలోచించడం వల్లనే ఈరోజు ప్రాణాలతోటి బయటపడ్డారు. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో
మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.